యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. రణరంగమునందు యుద్ధాభిలాషులై నిలిచి ఉన్న ప్రతిపక్ష యోధులందరినీ బాగుగా పరిశీలించినంత వరకును, వారిలో ఎవరితో నేను యుద్ధము చేయవలసి ఉన్నదో గమనించినంత వరకును రథమును నిలిపియుంచుము. యోత్స్యమానానవేక్షేహం యయేతేత్ర సమాగతా ధాత్రరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. దుర్బుద్ధి అయిన దుర్యోధనకు ప్రియమగు ఆలోచన కూర్చుటకై యుద్ధమున పాల్గొనదలిచిన వచ్చి ఉన్న రాజులను అందరినీ ఒక పరికరించెదను. సంజయోవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థపశ్చైతాన్ సమవేతాన్ కురూనితి. సంజయుడు పలికెను, ఓ ధృతరాష్ట్ర, అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు దివ్యరథమును ఇరుపక్షముల యొక్క నడుమున నిలిపెను. పిదప అతడు అర్జునునితో, ఓ పార్థ, ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ పరికింపుము అని పలికెను. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థ పితॄనధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తదా స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. పింబట పార్థుడు ఆ ఉభయ సేనల యందును చేరియున్న పెదతండ్రులను పినతండ్రులను తాతముత్తాతలను గురువులను మేనమామలను సోదరులను పుత్రులను పౌత్రులను మిత్రులను పిల్లనిచ్చిన మామలను మున్నగు ఆత్మీయులందరినీ చూచెను. తాన్ సమీక్షస్య కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. సమరభూమికి వచ్చియున్న బంధువులను అందరినీ చూసి కుంతీపుత్రుడైన అర్జునుడు అత్యంత కరుణా సమంచితుడై శోక సంతృప్తుడై ఇట్లనెను. దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖుంచ పరిశుష్యతి వేపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, సమరోత్సాహముతో రణరంగమున నిలిచియున్న ఈ స్వజన సమూహమును చూచి నా అవయవములు శిథిలములగుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది, శరీరమునందు వణుకు గగుర్పాటు కలుగుచున్నవి. గాండీవం స్రంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. గాండీవమును చేతు నుండి జారిపోవుచున్నది, చర్మము తపించిపోవుచున్నది, మనస్సు భ్రమకు గురైనట్లు అనిపించుచున్నది, కనుక ఇక్కడ నిలబడలేకపోవచ్చున్నాను కృష్ణ.